జెనెటిక్ స్కిన్ కండిషన్స్ అంటే వీటిలో మనం మేజర్గా చూసేవి ఆన్ అ డే టు డే బేసిస్ సొరాసిస్, విట్లిగో, ఇవి రెండు మెయిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ విచ్ కెన్ కమ్ ఇన్ ఫ్యామిలీస్. సో అది ఎట్లా అంటే మనకి ఎప్పుడైనా జెనెటిక్ డిసీజెస్లో ఆటోసోమల్ డామినెంట్, ఆటోసోమల్ రిసెసివ్, ఇవి మరీ దీస్ టర్మినాలజీస్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఇఫ్ కపుల్ క్యాన్ హ్యావ్ 2 children, వాళ్ళిద్దరికీ ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. 1 person could be carrying it from the parent. Sometimes if it is autosomal dominant అంటే it's a very strong gene related problem అన్నప్పుడు పిల్లలు ఇద్దరికి కూడా వస్తుంది. Commonly when does this happen అంటే severe skin diseases which come in a genetic pattern, consanguineous marriage అంటే రిలేషన్లో పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అంటే ఫస్ట్ జనరేషన్ కజిన్, సెకండ్ కజిన్స్ ఇట్లా పెళ్లి చేసుకున్నప్పుడు మనకి జెనెటిక్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. సోరియాసిస్, విట్లిగో ఇవి కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ విచ్ కెన్ పాస్ ఆన్ ఇన్ జనరేషన్స్. ఇట్స్ నాట్ ఆల్వేస్ 100% హ్యాపెనింగ్ అండి. సమ్టైమ్స్ ద చిల్డ్రన్ కెన్ నాట్ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అండ్ ఇట్స్ నాట్ దట్ ఇఫ్ ఇట్స్ జెనెటిక్ సోరియాసిస్ అండ్ విట్లిగో, ఇట్స్ నాట్ దట్ వీ కెనాట్ ట్రీట్ ఇట్. సో అది జెనెటిక్ అయినా జెనెటిక్గా రాకపోయినా కూడా ద ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఇస్ గోయింగ్ టు బీ సేమ్. హౌ కెన్ వీ అవాయిడ్ ఇట్ అంటే వీ కెనాట్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే మనం పుట్టకముందు వీ డోంట్ నో వాట్ ఆర్ ద డిసీజెస్ విచ్ వీ కుడ్ బీ గెటింగ్. సో మనం డోంట్ వరీ అబౌట్ దీస్ జీన్స్లో ఉంది, సో మన ఫ్యామిలీలో పిల్లల్లో వస్తుందా లేదా, దట్ సంథింగ్ విచ్ వీ కెనాట్ సే. సో మన మ్యాక్సిమం ప్రికాషన్ హౌ వీ కెన్ టేక్ ఇట్ అంటే just by eating healthy and having a healthy lifestyle. Both psoriasis and vitiligo can come because of stress. So psychological stress mulanga guda it can happen in people who don't have genetic tendency to get it. So this is something which we have to not worry about. ఎందుకంటే అది ఏ మొడాలిటీలో వచ్చినా కూడా మనకు ట్రీట్మెంట్ ప్యాటర్న్ సేమే ఉంటుంది. అండ్ సోరియాసిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ సివియర్ అండి, నాట్ ఆల్వేస్. సోరియాసిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్ కెన్ బి యాజ్ బేసిక్ యాజ్ 1 patch, ఎక్కడో చేతి మీదనో కాలు మీదనో సింగిల్ ప్యాచ్ ఉంటే కూడా దట్ ఇస్ సోరియాసిస్. హోల్ బాడీ స్ప్రెడ్, వైడ్ స్ప్రెడ్ సోరియాసిస్ ఉంటే కూడా ఇట్ ఇస్ సోరియాసిస్. సో ప్రతి ఒక్కళ్ళకి 1 patch ఉన్న వాళ్ళకి, హోల్ బాడీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ద ట్రీట్మెంట్ ఇస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు ఆల్వేస్ వరీ ఏంటంటే సోరియాసిస్ ఇస్ అన్ట్రీటబుల్, లైఫ్ లాంగ్ మనం సఫర్ అవ్వాలి ఈ డిసీజ్ నుంచి. ఇట్స్ నాట్ ఆల్వేస్ నెసెసరీ. వీ క్యాన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ మెడికేషన్, starting from topical application to oral medication. And nowadays మనకి ఏంటంటే steroid sparing medications కూడా వచ్చాయి. The science has evolved so much that we have biological immunomodulators, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే you can carry out your day to day activity without any restriction with the help of these advanced medications. So nothing to worry, everything in skin can be kept under control. You just have to go to the right place for getting treated. And most of the times you have to just listen to your doctor. ఒక డాక్టర్ నమ్మి వాళ్ళు చెప్పింది వినడమే కానీ we cannot do doctor shopping. We cannot think is this doctor telling me the right thing or not. I have seen so many patients who go from one place to another just to find a solution. But skin problems always take time. ఏంటంటే మనకు టూ వీక్స్లో మనకు రిజల్ట్ వచ్చేయాలి అంటే రాలేదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లం. ఒకళ్ళకి సెట్ అయిన మెడికేషన్ ఇంకొకళ్ళకి సెట్ అవ్వదు. వీ ట్రై టు స్టార్ట్ విత్ బేసిక్. ఎందుకంటే మనకు మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఓరల్ మెడికేషన్ మూలంగా ఇంజెక్షన్స్ మూలంగా దేర్ కుడ్ బీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ వీ డోంట్ వాంట్ టు సబ్జెక్ట్ ఎవ్రీబడి టు హై లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. వీ ట్రై టు స్టార్ట్ విత్ బేసిక్ ట్రీట్మెంట్, వాచ్ యూ ఫర్ 2 weeks. If you're not doing well, then we step it up. So stepping up of the treatment చేస్తున్నప్పుడు if you shift between doctors, how will the doctor figure out what suits the best for you? I think you should give the doctor a chance. ఒకసారి వెళ్ళి మళ్ళా కలిసి try to stick around for a couple of weeks. Then మీకు సెట్ అయ్యే ట్రీట్మెంట్ ఏదో మీకు అర్థం అవుతుంది, డాక్టర్ కూడా అర్థం అవుతుంది. So try to do this. Every disease in skin is not, I get this a lot, ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకసారి వస్తే పోవు, లైఫ్ లాంగ్ మనం దీంతో బతకాలి. దట్స్ నాట్ రైట్. ఇఫ్ ఇట్స్ 1 patch, వాట్ ఈస్ దేర్ ఫర్ యూ టు గెట్ సో వరీడ్ అబౌట్? జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటూ దానికి ఒక కంట్రోలింగ్ క్రీమ్ పెట్టుకుంటూ ఉంటే కూడా సోరియాసిస్ లాంటి కండిషన్స్ కూడా మనకి కంట్రోల్లో ఉంటాయి. సో డోంట్ గెట్ వరీడ్ ఇఫ్ యూ ఆర్ డయాగ్నోస్డ్ విత్ సోరియాసిస్. ఇట్ కుడ్ బి స్కాల్ప్ సోరియాసిస్ అంటే తలలో వచ్చే సోరియాసిస్, ఇట్ కుడ్ బి పామోప్లాంటర్ అంటే చేతుల్లో కాళ్ళల్లో వచ్చే సోరియాసిస్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ ఆల్వేస్ జనరలైజ్డ్, ఒళ్ళు మొత్తం బాడీ మొత్తం వచ్చే సోరియాసిసే ఉండాలి అని రూల్ ఏం లేదు. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ టాపిక్స్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక
కామెంట్ సెక్షన్లో ప్లీజ్ లీవ్ అ మెసేజ్ అండి. ఇది కాకుండా మీకు వేరే ఏదైనా స్కిన్కి హెయిర్కి సంబంధించిన మెడికల్ లేదంటే కాస్మెటిక్ కన్సర్న్స్ ఉన్నా కూడా ప్లీజ్ అడ్రస్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. I will help you out with it. My clinic's name is Arna Skin and Hair Clinic andi, Manikondalo untundi. Nenu Dr. Maunika Keta. I am an MBBS MD graduate, postgraduate in dermatology, venereology and leprosy. Along with that, I am also experienced in cosmetology, laser physics for the last 3 years. So any other concerns, medical or cosmetic, if you are having it related to skin or hair, please feel free to add it in the comments below. I will address to them in my next talk.